David said, it's better to stay in the house of the Lord. దావీదు మనకి దేవుని యొక్క సన్నిధిలో ఉండటం ఎంతో మంచిదని చెప్తూ వచ్చారు. So we are blessed. కనుక మనం దీవించబడిన వారం. We remain stay in the house of the Lord to have fellowship with him. దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి మనం చేరుతూ వచ్చాం. God is living దేవుడు సజీవుడు and he speaks to us. ఆయన మనతో మాట్లాడేవాడుగా ఉంటూ వస్తున్నాడు. He is dead ఆయన మృతి చెందినవాడు, and he rose again. ఆయన మరలా తిరిగి లేస్తూ వచ్చాడు. He lives forever. ఆయన యుగయుగములు సజీవుడిగా ఉంటూ వస్తాడు. As he lives forever, ఆయన యుగయుగములు సజీవుడిగా ఉన్నప్పటికీ he speaks to us. ఆయన మనతో మాట్లాడేవాడుగా ఉంటూ వస్తున్నాడు. So be concentrate and be diligent on the word of God. కనుక దేవుని యొక్క వాక్యం మీద శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. Now we are going to have the topic, the state of a man without Christ. కనుక ఈ రోజున మనము మానవ యొక్క జీవితంలో వారు యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉండలేకపోతే వాళ్ళ స్థితి ఎలా ఉంటుందని మనం తెలుసుకోబోతున్నాం. Without Christ we are nothing. మన జీవితంలో మనకు యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే మన జీవితంలో మనం ఏం లేని వారుగా మనం ఉంటూ వస్తున్నాం. There are so many things revealed in third chapter of John Gospel. యోహాను సువార్త 3వ అధ్యాయంలో చాలా విషయాలు మనకు బయలుపరుస్తూ వచ్చినాయి. Let's turn to the Gospel according to John chapter 3 verse 16. మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. Before this we see Luke Gospel chapter 19 verse 10. దీనికంటే ముందు మనం లూకా సువార్త 9వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. లూకా సువార్త 19:10. 19వ అధ్యాయం 10వ వచనం. The condition of a person without Christ. మానవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో లేకపోవడం మనం చూపిస్తూ వస్తుంది. The very first condition of a man, those who are not having Christ Jesus, in whose life there is no Christ. మానవుల యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు లేకపోవడంలో ఇది మొట్టమొదటి స్థితి. 19:10. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. For the Son of Man is come to seek and save that which was lost. నశించిన వారిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. The condition of a person without Christ is lost. మానవుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి జీవితంలో లేకపోతే వారు తప్పిపోయేవారుగా ఉంటూ వస్తున్నారు. Lost means away from the presence of the Lord. తప్పిపోవటం అంటే దేవుని సన్నిధి నుంచి వాళ్ళు వేరే వారుగా ఉంటూ వస్తున్నారు. You know well about 3 parables in Luke chapter 15. మనకి లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 విషయాలు మనకు తెలుసు కదా. Lost sheep, తప్పిపోయిన గొర్రె, lost coin, నాణెము, and lost son, prodigal son. తప్పిపోయిన కుమారుడు. And these are the 3. ఈ 3 విషయాలు మనకు తెలుసు కదా. Lost means going away from the presence of the Lord. దేవుని సన్నిధి నుంచి దూరమయ్యే వారుగా ఉంటూ వస్తున్నారు. And when Adam and Eve, when they trespass the commandment of God in the garden, and God himself sent them away from the presence of him. మనకు తెలుసు కదా, యోధోని తోటలో ఆదాము అవ్వ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవుడు వాళ్ళని యోధోని తోట నుంచి తరిమివేస్తూ వచ్చారని. This is the condition of man who is not having Christ Jesus in their life. ఇటువంటి స్థితే మానవులకి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో లేకపోతే కలిగి ఉంటూ వస్తారు. And second state of man is, రెండవ స్థితి ఏమిటంటే John 3:16. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. The first state is lost. మొట్టమొదటి స్థితి ఏంటంటే తప్పిపోయేవారుగా ఉంటూ వస్తున్నారు. Second state is perish. రెండవదిగా ఏంటంటే నశించిపోయేవారుగా ఉంటూ వస్తున్నారు. Those who don't have Christ Jesus in their life, they are perish. ఎవరైతే వారి యొక్క జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి లేకుంటూ వస్తున్నారో వారు నశించిపోయేవారుగా ఉంటూ వస్తున్నారు. What does it mean? నశించిపోవడం అంటే ఏమిటి? What does it mean? నశించిపోవడం అంటే ఏమిటి? If you see Moses, మన మోషేని కనుక చూసినట్లయితే when he was feeding his uncle's flock, వాడు తన మామయ్య యొక్క మందను మేపుచుండగా he went beyond the wilderness. ఆయన అరణ్యంలోకి వెళ్తూ వచ్చాడు. When he went there, ఆయన అరణ్యంలోకి వెళ్తూ వచ్చినప్పుడు and he came close to the mount of God, హోరేబు పర్వతానికి సమీపంగా వస్తూ వచ్చాడు. When he came there, ఆయన అక్కడికి వచ్చినప్పుడు he has seen a wonderful thing there. ఆయన అక్కడ అద్భుతమైన ఒక విషయాన్ని చూస్తూ వచ్చాడు. What was the wonderful thing? ఆ అద్భుతమైన విషయం ఏమిటంటే he is seen a bush burning.
అక్కడ ఒక పొద అగ్నితో కాల్చివేయబడుతూ వస్తుంది There was చూస్తూ a వచ్చాడు. flame. There was a flame in a bush, but it wasn't burnt. అక్కడ పొద కాలుతున్నప్పటికీ ఆ పొద మొత్తం కాలిపోతూ రాలేదు. It wasn't burned up. అది కాలిపోతూ రాలేదు. Why? ఎందుచేత? What was the reason? దానికి కారణం ఏమిటి? The reason is that కారణం ఏమిటంటే bush is the sign for us. ఆ పొద మనకి ఏం చూపిస్తూ వస్తుందంటే And according to third chapter of Genesis, ఆదికాండం 3వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే third chapter, Genesis third chapter, ఆదికాండము 3వ అధ్యాయము, Genesis third chapter, ఆదికాండము 3వ అధ్యాయము, what the bush speaks of. అక్కడ మనకు పొద ఏం చూపిస్తూ వస్తుంది? The bush speaks of curse. అక్కడ పొద అనేది మన యొక్క శాపం చూపిస్తూ వస్తుంది. 70th verse. ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం. Thou shalt not eat of it, curse is the ground for thy sake. In sorrow shalt thou eat of it all the days of thy life. And 18th verse, thorns also and thistles shall it bring forth to thee. Thorns and thistles. ముళ్ళ పొదలు గచ్చ పొదలు మెలుపుచుంటూ వచ్చినాయి. Thorns and thistles are the symbol of curse. ముళ్ళ పొదలు గచ్చ పొదలు మనకి ఏం చూపిస్తూ వస్తున్నాయంటే శాపాన్ని చూపిస్తూ వస్తున్నాయి. So second state of man without Christ is loss. రెండో స్థితి ఏమిటంటే నశించిపోవటము. Curse. నశించిపోవటము. That means we are under the curse. అంటే అర్థం మనం అందులో మనం శాపంలో ఉంటూ వస్తున్నామని అర్థం. When a person away from the God, ఎప్పుడైతే ఒక మనుషుడు దేవునికి దూరస్తుడిగా జీవిస్తూ వస్తాడో, when he lost the presence of the God, వాడు దేవుని యొక్క సన్నిధి కోల్పోయేవాడుగా ఉంటూ వస్తున్నాడు, he is entitled the curse. వాడు శాపాన్ని పొందేవారుగా ఉంటూ వస్తున్నారు. This is the second condition. ఇది రెండవ స్థితి. And third condition, మూడవ స్థితి ఏమిటంటే, what is the third condition? మూడవ స్థితి ఏమిటండి? John 3rd chapter 18th verse. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. He that believeth on him is not condemned, but he that believeth not is condemned already. ఆయన యందు విశ్వాసించు వారిని తీర్పు తీర్చబడదు. విశ్వసించిన వారిని దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. A person who is not having Christ is already condemned. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క జీవితంలో కలిగి లేకపోతూ వచ్చినారో వారు ఇంతకు ముందే వాళ్ళు తీర్పు తీర్చబడుతూ వచ్చారు. That means he is under the condemnation. అంటే అర్థము వారు తీర్పు తీర్చబడడానికి ఉంటూ వచ్చారు. So first state is, మొట్టమొదటిగా ఏమిటంటే he is lost. తప్పిపోయిన వారుగా ఉంటూ వస్తున్నారు. Second state is, రెండవదిగా he is perish. వాళ్ళు నశించిపోయేవారుగా ఉంటూ వస్తున్నారు. Third state is, మూడవదిగా he is under the condemnation of God. వారు తీర్పు తీర్చబడడానికి ఉంటూ వచ్చారు. Fourthly, నాలుగవదిగా ఏమిటంటే 19th verse, the same chapter, 19th verse. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. And this is the condemnation, ఆ తీర్పు that light is come into the world, and the men loved darkness rather than light, because their deeds were evil. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చిన గాని తన క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమించిరి. Haters of the light. వారు వెలుగును ద్వేషించేవారుగా ఉంటూ వస్తున్నారు. A person who doesn't recognize the real God, the truthful God, he is the person who hates the light. ఎవరైతే నిజ దేవుణ్ణి ఎరగక ఉంటూ వస్తున్నారో వారు వెలుగును ద్వేషించేవారుగా ఉంటూ వస్తున్నారు. Christ Jesus said, I am the light of the world. దేవుడు ఈ రకంగా చెప్తూ వచ్చాడు, నేను ఈ లోకం వెలుగై ఉన్నానని చెప్తూ వచ్చాడు. So those who don't accept Christ Jesus, they are in the darkness. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించుకుంటూ వస్తున్నారో వారు చీకటి అంధకారంలో ఉంటూ వస్తున్నారు. Because they are in the darkness, they are living in the darkness. That is the reason why they hate the light. వారు చీకట్లో ఉన్న కారణం చేత వారు వెలుగును ప్రేమించలేకపోతూ వస్తున్నారు. If they live in light, వాళ్ళు వెలుగులో ఉన్నట్లయితే they love light. వాళ్ళు వెలుగును ప్రేమించేవారుగా ఉంటారు. వాళ్ళు వెలుగును ప్రేమిస్తారు. Because they are living in darkness, వారు చీకట్లో జీవిస్తున్న కారణం చేత they are hating light. వారు వెలుగును ద్వేషించేవారుగా ఉంటూ వస్తున్నారు. So the condition of a person who is not having Christ Jesus is the haters of the light. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును మనకు జీవితంలో కలిగి లేకపోతూ వస్తున్నారో వారు వెలుగును ద్వేషించేవారుగా ఉంటూ వస్తున్నారు. This is the fourth condition of a person, those who are not having. ఇది నాలుగవ స్థితి. And fifthly, ఐదవదిగా మనం చూసినట్లయితే John 3:36. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. He that believeth on the Son hath everlasting life. కుమారుని యందు విశ్వాసించు వాడే సత్య జీవం గలవాడు. కుమారుని విధేయుడు కానివాడు జీవం చూడడు కానీ దేవుని ఉగ్రతను వాని మీద నిలిచి ఉండును. But
but the wrath of God abideth on him. దేవుని యొక్క ఉగ్రత వారి మీద నిలిచి ఉండేదిగా ఉంటూ వస్తుంది. The fifth condition, ఇది ఐదవ స్థితి. fifth condition of fifth state of his this person, దేవుని కలిగి లేని వారి యొక్క ఐదవ స్థితి ఇది. the wrath of God abides on him. దేవుని యొక్క ఉగ్రత వారి మీద కలిగి ఉండేదిగా ఉంటూ వస్తుంది. So we see this naturally according to Ephesians 2:3, naturally we are under the wrath of God. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారము స్వభావ సిద్ధంగా మనం దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలుగా ఉంటూ వస్తున్నాం. This is the condition of a person, those who don't have Christ Jesus in their life. దేవుణ్ణి వాళ్ళ జీవితంలో కలిగి ఉండలేరు, వారి యొక్క స్థితి లాగా ఉంటూ వస్తుంది. Dear young ones, ప్రియమైన వారసులారా, examine yourself in the light of the word of God. దేవుని యొక్క వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. When God is speaking to you, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, when God is telling the condition of a person, ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తి యొక్క స్థితిని చూపిస్తూ వస్తున్నాడో, examine yourself, మనల్ని మనం పరీక్షించుకుందాం. whether you are in that position or whether you are in the state. మనం ఆ యొక్క స్థితిలో ఉంటూ వస్తున్నామా లేదా? If you don't accept Christ Jesus, మన దేవుని కనుక స్వీకరించకపోతే you are lost. మనం తప్పిపోయేవారుగా If ఉంటూ you don't వస్తున్నాం. accept Jesus Christ, మనం దేవుని అంగీకరించకపోతే మనం నశించేవారుగా ఉంటూ if you వస్తున్నాం. don't accept Christ Jesus, మనం దేవుని you అంగీకరించకపోతే are under the condemnation of God. మనం తీర్పు తీర్చడానికి మనం అర్హులుగా ఉంటూ వస్తున్నాం. And if you don't have Christ, మనలో క్రీస్తు లేకపోతే you will hate the light. మనం వెలుగును ద్వేషించేవారుగా ఉంటూ If you don't వస్తున్నాం. accept Christ Jesus, మనం యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించకపోతే certainly wrath of God abides on you. నిశ్చయంగా మనం దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలుగా ఉంటూ వస్తున్నాం. What a terrible situation, what a terrible state you are having. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉంటూ వస్తాం. The young one, ప్రియమైన యవనస్తులారా, Lord Jesus Christ came to this world యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి to వచ్చారు save you, మనం రక్షించడానికి. not in the old days, పాత రోజుల్లో కాదు, but right now. ఈ దినమే, But right now, ఈ దినమే if you are willing, మనం కనుక ఒప్పుకున్నట్లయితే He is ready to save you. మనం రక్షించేవారుగా For ఉంటూ that వస్తాం. reason He came to this world and He was crucified on the cross of Calvary. ఆ ఒక్క కారణం చేత ప్రభు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చి ఆ కల్వరి శిలువలో మన కొరకై మరణం పొందుతూ వచ్చారు. You know, people of God, when they were wandering in the wilderness, and a serpent, when they rebelled against God, serpents bite them. మనకు తెలుసు కదా, అరణ్యంలో దేవుని యొక్క పిల్లలు దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు అక్కడ ఉన్న ఒక సర్పం వాళ్ళని కాటు వేస్తూ వచ్చిందని. Loving God told to Moses to rise up a brazen serpent. దేవుడు అక్కడ మోషేకి ఇత్తడి సర్పాన్ని ఎత్తుతూ రమ్మని చెప్తూ వచ్చాడు. And when Moses rise up the brazen serpent, people, those who stand by the serpent, look at the brazen serpent. మోషే ఆ ఇత్తడి సర్పాన్ని పైకి ఎత్తు వచ్చినప్పుడు ఆ గాయపడ్డ ప్రజలు ఏం చేస్తూ వచ్చారంట, పైకి లేపిన ఇత్తడి సర్పాన్ని చూస్తూ వచ్చారు. They looked at the brazen altar. ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తూ వచ్చారు, constantly, నిదానంగా చూస్తూ వచ్చారు. If you look at Christ on the cross, మనం కనుక యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువను మనం చూసినట్లయితే, if you have faith on Him, దాని మీద మనకి విశ్వాసం ఉన్నట్లయితే, you will be delivered. మనం ఖచ్చితంగా క్షమించేవారుగా ఉంటూ వస్తాం. Jesus says in Matthew 11:28, ఇక్కడ మనం come unto me, you laden with the burden, come unto me. మత్తయి సువార్త 11:20 ప్రయాసపడి భారం మోస్తున్న వారు నా యొద్దకు రండి చెప్తూ వచ్చాడు. He's inviting us. మనల్ని ఆయన పిలుస్తూ వచ్చాడు. If you are willing to accept His invitation, మనం ఆయన యొక్క పిలుపును మనం కనుక అంగీకరించిన వారంగా ఉన్నట్లయితే, and you are able to come close to Him. మనం ఆయనకి సమీపంగా వచ్చేవారుగా ఉంటూ వస్తాం. And secondly, రెండవదిగా, if you believe on Christ Jesus, మనం దేవుని కనుక నమ్మిన వారంగా ఉన్నట్లయితే, and you will not be perished, మనం నశించేవారుగా ఉండం, you will be saved. మనం రక్షింపబడేవారుగా ఉంటూ and వస్తాం. you believe on Lord Jesus' work, మనం దేవుని యొక్క పని మీద కనుక మనం నమ్మిక ఉంచినట్లయితే, you won't be under the condemnation. మనం తీర్పులోకి వచ్చేవారంగా మనం ఉండం. You will escape from the condemnation of God. మనం తీర్పు నుంచి తప్పించుకునే వారంగా ఉంటూ వస్తాం. If you accept Christ Jesus and believe on the work మన of యేసుక్రీస్తు Christ Jesus, మన యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి ఆయన యొక్క పనిని కనుక మనం నమ్మిన వారంగా ఉన్నట్లయితే, if you faithfully look into the Christ Jesus, మనం విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభు వైపు తిరిగి చూసినట్లయితే, if you believe on Christ on the cross, మన కల్వరి శిలువ కార్యాన్ని కనుక మనం విశ్వసించినట్లయితే, and your eyes will be opened. మన మనోనేత్రం వెలిగించబడుతూ వస్తాయి. You know, Saul of Tarsus, తారసు వాడైన సౌలు గురించి మనకు తెలుసు కదా. తారసు వాడైన Saul
తార్సువాడైన సౌలు గురించి మనకు And తెలుసు కదా. he was riding horse on the road of Damascus. దమస్కు మార్గంలో ఆయన వెళ్తూ వచ్చినప్పుడు And a tremendous light he has seen. ఆయన ఒక గొప్ప వెలుగును చూస్తూ వచ్చాడు. Until then, అప్పటి వరకు his eyes were blinded. ఆయన 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 కళ్ళకు గుడ్డితనంగా ఉంటూ వస్తున్నాయి. When he has seen Jesus Christ, ఆయన యేసుక్రీస్తు ప్రభువుని చూసినప్పుడు his eyes were opened. ఆయన మనోనేత్రాలు వెలిగించబడుతూ వచ్చాడు. And he saw the light. ఆయన వెలుగును చూసేవాడుగా ఉంటూ వస్తున్నాడు. If you accept Christ Jesus, మన యేసుక్రీస్తు ప్రభువుని కనుక నమ్మినట్లయితే and he will open your eyes. మన మనోనేత్రాలు If వెలిగించేవాడుగా your ఉంటూ eyes were వస్తాడు. opened, మనం కనుక మన మనోనేత్రాలు వెలిగించుకున్నట్లయితే you will love the light. మనం వెలుగుని ప్రేమించేవారుగా ఉంటూ వస్తున్నాం. And when you love the light, మనం వెలుగుని ప్రేమించిన వారుగా ఉన్నట్లయితే and you will be worthy to receive the love of God instead of wrath of God. మనం దేవుని కనుక నమ్మిన వారంగా ఉన్నట్లయితే ఆ ఉగ్రత బదులుగా దేవుని యొక్క ప్రేమను మనం పొందే వారంగా ఉంటూ వస్తున్నాం. Dear young one, ప్రేమైన యవనస్తులారా, Christ Jesus died for you on the cross of Calvary. మన నిమిత్తం మన పాపాల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో మరణిస్తూ వచ్చాడు. He was crucified on the cross of Calvary for you. మన నిమిత్తం ఆయన కల్వరి శిలువలో మరణం పొందుతూ వచ్చాడు. He wanted to forgive you. ఆయన మనల్ని క్షమించాలని అనుకుంటూ వస్తున్నాడు. How Joseph forgave his brethren. ఏ విధంగా అయితే యేసేపు తన అన్నదమ్ముల్ని క్షమిస్తూ వచ్చాడు. Jesus Christ is willing to forgive us. యేసుక్రీస్తు ప్రభువు కూడా మనల్ని క్షమించాలని కోరుకుంటూ వస్తున్నాడు. మన పాపాలను క్షమించాలనుకుంటూ వస్తున్నాడు. And he wanted to restore the fellowship with you. ఆయన మనతో సహవాసం కలిగి ఉండాలని ఆలోచిస్తూ వస్తున్నాడు. Instead of condemnation, he wants to give you the inheritance of the heaven. ఆయన మనకు తీర్పు బదులుగా పరలోకాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుచు వస్తున్నాడు. And he wants to make you a light to the world. Not only is the light to the world, but he wants to make you light to the world. దేవుడు మాత్రమే కాదు కానీ ఆయన మనల్ని కూడా ఆయన ఈ లోకానికి వెలుగుగా చేయాలని ఆశిస్తూ వస్తున్నాడు. And he wants to take away the wrath from you, and he wants to share his love. He wants to pour his love into your heart. ఆయన మన మీద ఉన్న ఉగ్రతను మన మీద తీసివేసి ఆయన మన హృదయంలోకి ప్రేమను పంచేవారుగా ఉంటూ వస్తున్నాడు. This is the day of acceptance. ఇదే అనుకూలమైన సమయం. Not today, not tomorrow. ఈ రోజు కాదు, రేపు కాదు, and not day after tomorrow. ఎల్లుండి కాదు కానీ, not in our old days, but this is the day of acceptance. ఇదే అనుకూలమైన సమయం. This is the day of salvation. ఇదే రక్షణ దినము. If you neglect such a great salvation, how can you escape? మనం ఈ గొప్ప రక్షణను గనుక మనం నిర్లక్ష్యం పెట్టినట్లయితే మనం ఎలా తప్పించుకోగలం? Lord is giving you chance to accept him. ప్రేమైన యవనస్తురా, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడానికి మనకు ఒక అవకాశాన్ని ఇస్తూ వస్తున్నాడు. Open your heart. మీ హృదయాన్ని తెరుస్తురండి. Ask God to come into your heart. దేవుని మన హృదయంలోకి రమ్మని వేడుకుంటూ వద్దాం. Do you know Abraham? మనకు అబ్రహాం గురించి తెలుసు కదా. Once in the 18th chapter, God appeared to Abraham. ఆదికాండము 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అబ్రహామునికి దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. When he was in his tent, ఆయన తన గుడారంలో ఉన్నప్పుడు God appeared to him. దేవుడు అబ్రహామునికి ప్రత్యక్షమవుతూ వచ్చాడు. When Abraham saw God, ఎప్పుడైతే అబ్రహాము దేవుని చూస్తూ వచ్చాడో, when he was outside his tent, ఆయన తన గుడారం బయట ఉన్నప్పుడు, and he begged God, come unto me, come unto my tent. అబ్రహాము దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ వచ్చాడు, నా గుడారంలోకి రమ్మని. How he begged? ఆయన ఎలాగా అడుగుతూ వచ్చాడు? Have mercy, oh my Lord, have mercy, and come into my tent. ఓ దేవా, నన్ను కటాక్షించి నా గుడారంలోకి రమ్మని వేడుకుంటూ వచ్చాడు. So you also ask God, Lord, have mercy, and come into me. మనం కూడా దేవుణ్ణి ఈ విధంగా అడుగుతూ రావాలి, దేవా నన్ను కటాక్షించు, నా హృదయంలోనికి రా అని. If you open the door of your heart and if you invite Christ Jesus into your heart, he will be so happy and he will enter into your heart. మనం కనుక మన హృదయాన్ని తెరిచి దేవుని మన హృదయంలోనికి రమ్మని వేడుకున్నట్లయితే ఆయన ఎంతో సంతోషించి మన హృదయంలోనికి వచ్చేవాడుగా ఉంటూ వస్తున్నాడు. May Lord open your mind and heart, receive Christ Jesus. దేవుడు మనకు హృదయాన్ని, మనకు మనసుని తెరచి దేవుని మనం అంగీకరించేవాడుగా ఉండాలి. Lord may bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.